తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా యాప్ స్తంభించింది. ఎన్నిసార్లు ఓపెన్ చేసినా నాట్ ఫౌండ్ అని కనిపిస్తోంది. ఎరువుల బుకింగ్ వ్యవస్థ మొరాయించింది. ఒకవైపు వర్షాభావం, మరోవైపు యూరియా కొరతతో రైతాంగానికి తిప్పలు తప్పట్లేదు. యాప్ వైఫల్యంతో గంటల తరబడి మొబైల్స్ ముందే పడిగాపులు పడుతున్నారు. అన్నదాతల జీవితాలతో వ్యవసాయ శాఖ ఆటలాడుతోంది. యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. యాప్ను వెంటనే రద్దు చేసినా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా యాప్ స్తంభించింది. ఎన్నిసార్లు ఓపెన్ చేసినా నాట్ ఫౌండ్ అని కనిపిస్తోంది. ఎరువుల బుకింగ్ వ్యవస్థ మొరాయించింది. ఒకవైపు వర్షాభావం, మరోవైపు యూరియా కొరతతో రైతాంగానికి తిప్పలు తప్పట్లేదు. యాప్ వైఫల్యంతో గంటల తరబడి మొబైల్స్ పట్టుకుని ఉండిపోతున్నారు రైతులు. అన్నదాతల జీవితాలతో వ్యవసాయ శాఖ ఆటలాడుతోంది. యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. యాప్ను వెంటనే రద్దు చేసి యూరియా అందించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరిగింది యూరియా యాప్కి? ఎందుకు ఓపెన్ కావట్లేదు? ఏమైనా చర్యలు తీసుకునే ఉద్దేశంలో ఉందా ప్రభుత్వం? చూడాలి రమణ, ప్రస్తుతం అయితే టెక్నికల్ సమస్య యూరియా యాప్ లో కనిపిస్తుంది. రైతులందరూ యూరియా కోసం ఆన్లైన్ లో దాని యొక్క యూరియా కొనుగోలు చేసేందుకు యాప్ ఓపెన్ చేస్తే ఎర్రర్ అని చూపిస్తూ ఉంది. తీవ్ర ఆందోళనలో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3-4 గంటలు పైగా అవుతుంది. రైతులందరూ యూరియా యాప్ ఓపెన్ చేసి యూరియా కోసం బుక్ చేసుకుందామని యాప్ ఓపెన్ చేస్తే ఎర్రర్ అని చూపిస్తూ ఉంది. సో ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఎర్రర్ అని వస్తూ ఉంది. సో ఈ సమస్య కారణంగా రైతులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఎకరాకి 2 బస్తాలు మాత్రమే యూరియా ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అసలు యాపే ఓపెన్ కాకపోవడంతో రైతులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. యాక్చువల్ గా యాప్ ఓపెన్ అయినప్పుడు బుకింగ్ కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. సో అనేక సార్లు బుక్ చేస్తే తప్ప అది మనకి ఓకే కావడం లేదు. సో ఇప్పుడు అసలే ఎర్రర్ రావడంతో రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతూ రాష్ట్ర ప్రభుత్వం పైన విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. అసలే వర్షాలు ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా చాలా తక్కువగా వర్షపాతం నమోదు అవుతుందని కూడా ఇప్పటికే ఐఎండి సూచనలు చేస్తూ ఉంది. కాబట్టి ఒకవైపు వాతావరణ శాఖ వర్షాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పడం, మరోవైపు కొన్ని పంటలకి ఇప్పటికే కొన్ని మంది నార్లు పోశారు దుక్కులు దున్నుకొని. సో నారుకి యూరియా అవసరం ఉండడంతో యూరియా బుక్ చేసుకునేందుకు యాప్ ఓపెన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఎర్రర్ చూపిస్తూ ఉన్నట్టుగా కూడా రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ యొక్క టెక్నికల్ సమస్యని గుర్తించి వెంటనే ఈ యొక్క సమస్య రాకుండా చూడాలని కూడా రైతులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇలాంటి యాప్ లేదని కూడా రైతులందరూ కూడా చెప్తున్నారు. సో యూరియా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేరుగా యొక్క యూరియా కేంద్రం దగ్గరికి వెళ్తే ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు యూరియా దొరికేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అసలు కొంతమంది రైతులు ముఖ్యంగా వాళ్ళకి ఎవరు కూడా ఈ యొక్క మొబైల్స్, స్మార్ట్ మొబైల్ లేకపోవడంతో వేరే వాళ్ళ ఫోన్ నుంచి యూరియా బుక్ చేసుకుంటున్నాం అని చెప్పేసి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళకి అసలు ఎలా బుక్ చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. యూరియా యాప్ ఓపెన్ చేసి యూరియా కోసం ఎలా చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకోవైపు యూరియా తప్పని పరిస్థితుల్లో యాప్ ద్వారాగానే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. కాబట్టి సో అలా చేసుకుందామన్నా కూడా ఇప్పుడు ఎర్రర్ అని చూపిస్తుందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే యూరియా యాప్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది. అనేక సార్లు అంటే మనం యాసంగి పోయిన ఖరీఫ్ సీజన్ లో కూడా ఈ యొక్క యాప్ యూరియా కోసం యాప్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆందోళన చేశారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. యాప్ అవసరం లేదు, యాప్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. యాప్ లో యూరియా బుక్ చేసుకుందామంటే బుకింగ్ కావడం లేదు. మరోవైపు యూరియా పంటకి అవసరం ఉన్న సమయంలో సకాలంలో దొరకపోవడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఇక్కడ నెలకొంటుందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే సమస్యని గుర్తించి వెంటనే యూరియా యాప్ ను రద్దు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.
రేవంత్ రెడ్డి పోవాలి